కిషోర్ గారు చెప్పండి. ఇప్పుడు ఓట్ల చోరీని కప్పిపుచ్చుకునేందుకే ఈ ఎస్ఐఆర్ అనేది ఒకటి తెరపైకి తీసుకొచ్చారు అని చెప్పేసి మీరు వచ్చిన తర్వాత అసలు మీ ఒక విధంగా చెప్పాలంటే మీ గెలుపు అనేది దీంతోనే వస్తుంది అనేదండి ఓవరాల్గా ఒకటే లైన్లో చెప్పాలంటే. జ్యోత్స్న గారు ముందుగా మీకు, అట్లాగే మానవతరాయ్ గారికి, రామ్మోహన్ రావు గారికి, మన హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. నమస్తే. మొదటి పాయింట్ అండి, ఇప్పుడు మానవతరాయ్ గారు చెప్పినట్లుగా ఈవీఎంలు తెచ్చింది మేమే, ఎపిక్లు తెచ్చింది మేమే, కానీ మాది తప్పైంది అన్నట్టుగా అనుకుంటున్నాం మేము. ఎందుకంటే అవతల వారు మిస్యూజ్ చేస్తున్నారని వారు అన్నారు, కానీ అదొక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కానీ తప్పనిసరిగా కాంగ్రెస్ అయితే ఇవన్నీ తీసుకురావడం మనదే తప్పు అని భావిస్తోంది. ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది అదేమీ కొత్తగా ఈరోజు ఏదో బీజేపీ వాళ్ళు తీసుకొచ్చింది కాదంటే, ఇది మన చట్టంలో ఉన్నదే. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అనండి, లేకపోతే ఏ విధంగానైతే ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన చట్టాలే కానివ్వండి, ఎన్నికలకు సంబంధించిన చట్టాలకే కానివ్వండి, వీటన్నిటిలో ఉన్నదే. ఈరోజు కొత్తగా ఏదో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది కాదు. అయితే ఏమవుతోంది, ఏం గమనించింది కాంగ్రెస్ అని అంటే, మనకు ఫస్ట్ రిఫార్మ్ ఏమొచ్చిందంటే ఫోటో ఐడి వచ్చిందండి, ఎపిక్ ఐడి అంటాం. ఎలక్షన్లకి ఓటర్ కార్డు విత్ ఫోటో, అది వచ్చిన రోజు నుంచి నేను చెప్తున్నాను, అది వచ్చిన తర్వాత మళ్ళీ ఓ దశాబ్దానికో ఏమో మనకు ఇది వచ్చింది, ఇది ఎపిక్, ఇది ఈవీఎంలు వచ్చాయి. కానీ ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అంతకుముందు ఎవరు వచ్చేవారు, పేపర్ బ్యాలెట్లు ఉండేది, ఎవరు వచ్చేవారు, ఏదో పేరు ఉండేది, పేరు లిస్ట్ ఉండేది మీ దగ్గర, ఎలక్షన్ లిస్ట్, జనాలు లోపలికి వచ్చేవారు, నేను పలానా మనిషిని అని చెప్పేస్తే ఆ పేరు మీద ఓట్లు వేసేవాళ్ళు. ఎన్నిసార్లు వచ్చి ఎన్ని ఓట్లు వేసినా కానీ చెల్లేది, ఎందుకంటే గుర్తుపట్టడానికి ఏముండేది కదా. ఏజెంట్లకి బూత్లో రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరి ఫేస్ వాళ్ళకి తెలిస్తే కానీ వాళ్ళు అబ్జెక్ట్ చేయలేరు, ఆ టైప్లో ఉండేది. ఒక్కసారి ఈ ఎలక్టరల్ ఫోటో ఐడి వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి మెజారిటీ వచ్చిన పాపన పోలేదండి. కథం దేశం మొత్తంలో ఆ ఫ్రాడ్ అనేది ఎప్పుడైతే ఏది ఈ మినిమల్గా ఈ ఓటర్ ఐడి, ఓటర్ పలానా కిషోర్ పోరెడ్డి అన్నాం అనుకోండి, అతను ఇట్లా ఉంటాడని ఫోటో ఐడి ఉంటుంది కదా, ఆయన పేరు మీద ఇంకొకరు దొంగ ఓటు వేయడం బంద్ అయిన తర్వాత మీకు అసలు ఇంకా ఈవీఎంలు రాలే అప్పటికి, ఇంకా అసలు కాంగ్రెస్కి మళ్ళీ సింపుల్ మెజారిటీ అనేది రాలేదు. అంటే ఎంత ఫ్రాడ్ అంతకుముందు ఎట్లా జరిగేది అనేది మనకు అర్థమైంది. అది నెహ్రూ గారి సమయం నుంచి, ఇందిరాగాంధీ గారి సమయం నుంచి, రాజీవ్ గాంధీ గారి సమయం వరకు ఎంత ఫ్రాడ్ జరిగింది. ఆ ఫ్రాడ్ల వల్లే గెలిచారు. మీకు అసలు దేశంలో మనకి ఎమర్జెన్సీ వచ్చింది ఎందుకండి, ఎలక్షన్ ఫ్రాడ్ చేశారు ఇందిరాగాంధీ గారు అని చెప్పేసి అలహాబాద్ హైకోర్టు వారిని డిస్క్వాలిఫై చేస్తే, రైట్, ఎంపీగా అసలు వారి ఎలక్షన్ చెల్లదని చెప్పి తీర్పునిస్తే కదా ఇందిరాగాంధీ గారు ఇమీడియట్గా వారిని కొంచెం స్టే అడిగి సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అని చెప్పి స్టే అడిగి వచ్చి ఇమీడియట్గా ఎమర్జెన్సీ పెట్టేశారు. అసలు ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కేశారు, మమ్మల్ని కాదంటారా అని చెప్పి. అట్లాంటి సందర్భాల నుంచి ఈరోజు ఈవీఎంలు వచ్చాయి. ఈవీఎంలు వచ్చిన తర్వాత ఇంకా మీరు చూడండి కాంగ్రెస్ పరిస్థితి ఇంకా దారుణమైంది, ఇంకా దారుణమైంది. సరే ఓటర్ ఇప్పుడు మీరు అంటున్నారు, సరే ఇప్పుడు ఈ మళ్ళీ ఇక మెజారిటీ అనేది ఎక్కడా లేదు, మీకు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు కోల్పోతూ వచ్చింది కాంగ్రెస్ ఈవీఎంలు వచ్చిన తర్వాత. అందుకని ఈరోజు సహజం అండి, వాళ్ళు ఎటువంటి రిఫార్మ్స్ అయినా క్లారిటీ అయినా ఉండేదైనా అట్లాంటి వాటి గురించి ఏదైనా మాట్లాడితే వాళ్ళు తెచ్చినవి అయినా కానీ మార్పులు చేర్పులు వాటికి విరుద్ధంగా మాట్లాడతారు ఈరోజు. అది సహజం, ఎందుకంటే అధికారం కోల్పోయి ప్రజలు మనల్ని తిరస్కరిస్తున్నారన్న నిజాన్ని తట్టుకోలేక ఏదైనా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎస్ఐఆర్ ఉంది, కోర్టుకి వెళ్ళారు, కోర్టులో ఏం చెప్పాయి, ఇది హక్కు ఉంది, చేయవలసిన విషయము, అందుకనే కదా చట్టాల్లో పెడతారు. ఏమి చట్టాలు ఏదో బీజేపీ వచ్చిన తర్వాత ఈ ఎస్ఐఆర్ని చట్టాల్లోకి ఎక్కించలేదు కదండి, కాంగ్రెస్ వారు ఉన్నప్పటి నుంచి ఉంది కదా, వారే కదా, వారి సమయంలో నుంచి ఉంది కదా. సో ఇది ఎలక్షన్ కమిషన్ పీరియాడిక్గా అంటే సమయానికి చేయడం ఎందుకు అని అంటే ఈ ఓటర్ లిస్టులని క్లీన్ చేయడం అనేది అవశ్యము చెయ్యాలి అని. సో దాంట్లోనే మీరు చెప్పండి, ఓటర్ లిస్టులని క్లీన్ చేయడం అనేది ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అయిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున లిస్ట్ కదా, ఎంత పెద్ద ఎత్తున ఓట్లకు సంబంధించి గల్లంత అయినాయి అనేది వాళ్ళ క్వశ్చన్. అంటే ఆ తర్వాత మళ్ళీ 20 లక్షలు యాడ్ చేయడం, ముందు 60 లక్షలు దాన్ని బట్టి ఏమైంది, ఇప్పుడు వాళ్ళకి రివిజన్ గురించి అసలు వాళ్ళే డిమాండ్ చేస్తున్నారు రివిజన్ అని అనుకోవాలి. అసలైతే మనం
చూడండి, నిన్న రాహుల్ గాంధీ గారు ఏదో బ్రెజిలియన్ మోడల్ ఫోటో వచ్చింది అని అన్నారు. ఫోటో వచ్చింది, నిజమే, ఆ ఫోటో అయితే వచ్చింది, రైట్. ఆ బ్రెజిలియన్ మోడల్ కూడా తను ఇంటర్వ్యూ ఇచ్చింది, నేనైతే ఇండియాకి ఎప్పుడు అడుగు పెట్టలేదు, మరి నా ఫోటో ఎట్లా వచ్చిందో తెలియదు అని చెప్పి. సో నిజంగానే ఇట్లాంటి వింతలు ఇంకా నడుస్తున్నాయి. మరి అందుకే కదా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయాలనేది. చేస్తే ఏమన్నా తప్పులు ఉన్నాయేమో. అండ్ ఈ విషయంలో ఇప్పుడు ఆ బ్రెజిలియన్ మోడల్ వచ్చింది కదా అని చెప్పి ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు, ఇతరత్ర న్యూస్ పేపర్లు అందరూ వెళ్ళిపోయారండి, ఆ ఊరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అందులో సగం అసలు యాక్చువల్లీ ఎక్కువ మంది కాంగ్రెస్ ఓటర్లట. వాళ్ళకి నిజంగానే ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్న వాటిలో వాళ్ళ ఫోటోలతో ఉన్నాయి, వాళ్ళు ఓట్లు కూడా వేశారు. ఎక్కడ కూడా ఒకే మనిషి 223 ఓట్లు వారి పేరు మీదనే ఉన్నాయి, ఇట్లానే ఏం లేవు. నిజంగానే నిజమైన ప్రజల పేర్ల మీదనే ఓట్లున్నాయి. అందులో ముఖ్య భాగం అసలు కాంగ్రెస్కే ఓటేశారట. ఆ ఫోటో ఎట్లా వచ్చింది ఈ డిజిటల్ రికార్డ్స్లో అనేది వాళ్ళకి తెలియదు. ఎస్, తప్పులు జరిగాయి, ఆ ఫోటో అయితే రాకూడదు. మరి అట్లాంటి వాటి కోసమే కదా మనం ఇంటెన్సివ్ రివిజన్లు చేసి తప్పులు ఎక్కడున్నాయో అవి పట్టి, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్తున్నదంతా కూడా బెస్ట్ కేస్ ఫర్ అసలు ఎస్ఐఆర్ ఎందుకు కండక్ట్ చేయాలి అన్న దానికి ఒక బెస్ట్ కేసు చెప్తున్నట్టుగా ఉంది. అది చేస్తుంటే వీళ్ళకి మళ్ళీ కిషోర్ గారు ఇందులో ఎస్ఐఆర్ కండక్ట్ చేయడం అనేది ఇంపార్టెంటే. ఈ రివిజన్ చేసేటువంటి క్రమంలో మీ ఓట్లు ఉండిపోతున్నాయి, కాంగ్రెస్ సానుభూత ఓట్లన్నీ కూడా తొలగిస్తున్నారు అనేది వాళ్ళ యొక్క విమర్శ. ఎగ్జాక్ట్లీ ఇదే జరుగుద్దండి, ఈ నష్టమే జరుగుద్ది. ఎప్పుడైనా భారతీయ పార్టీలు, భారతదేశపు పార్టీలు చొరబాటుదారులు వాళ్ళ ఓట్ల మీద గెలుద్దామని అనుకుంటే ఇదే నష్టం జరుగుద్ది. మరి వారి సానుభూతి పనులు చొరబాటుదారులు ఏమన్నా ఉంటే మరి తప్పనిసరిగా వాళ్ళు ఓట్లు పోతాయి, మరి వాళ్ళకి కష్టం జరుగుతుంది, నష్టం జరుగుతుంది. మరి మీరు ఎందుకు వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు? భారతీయుల మీద డిపెండ్ అయితే ఈ నష్టమే లేదు కదా. అర్థమైందండి? కాంగ్రెస్ కు సంబంధించిన ఓట్లను తొలగించి నేను అనేది బీజేపీకి సంబంధించినవి చొరబాటుదారులకు తీసుకోకండి మీరు. కాంగ్రెస్ చొరబాటుదారుల ఓట్ల మీద, ఫేక్ ఓట్ల మీద ఆధారపడితే ఇట్లాగే డిసప్పాయింట్మెంట్ అవ్వాల్సి వస్తుంది. ఎస్ఐఆర్ చేసేదే ఎందుకు? సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఆధార్ కార్డు తీసుకోమని. మీకు ఒక్క విషయం తెలుసు లేదో, మళ్ళీ మన తెలుగు ప్రజలకి, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అనుకుంటా, కానీ మన ప్యానెల్, మన టీవీ ఛానల్లో ఉన్న వారికి మాత్రము తెలీదా? క్లియర్గా చెప్తాను. ఆధార్ కార్డ్ అనేది ఈజ్ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ అండి. ఫారినర్స్ కూడా ఆధార్ కార్డ్ తీసుకోవచ్చు. మీకు ఇప్పుడు యూఎస్కి వెళ్తాం చూసారా, మన వాళ్ళు వెళ్తే అక్కడ ఉద్యోగాలు చేయడానికి వెళ్తాము, ఇంకొక పనుల మీద వెళ్తాము, వెళ్ళినప్పుడు చదువుకోవడానికి వెళ్తాము, వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని ఐడెంటిటీ కార్డ్స్ ఇస్తారు. డిఎంవి నుంచే ఒక ఐడి కార్డ్ అని వస్తుంది, అక్కడ అప్లై చేసుకోవచ్చు. మీరు మీ డాక్యుమెంట్లను చూసి పలానా ఫోటో, పలానా మనిషి, పలానా పేరు, పలానా లింగము, పలానా వయస్సు, ఇవన్నీ కూడా మేము డాక్యుమెంట్ల ద్వారా వెరిఫై చేశాము. ఈ ఫోటో మా దగ్గరికి వచ్చినప్పుడే తీసాము, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తికి ఈ డాక్యుమెంట్లు రిలేటెడ్ అన్నట్టుగా మాకు అనిపిస్తుంది అని చెప్పి ఒక ఐడి కార్డు ఇస్తారు. అని మేము వెరిఫై చేసామని ఐడి కార్డు ఇస్తారు. ఆధార్ అట్లాంటిది. ఆధార్ ఏ విదేశీ వ్యక్తి అయినా కానీ, మన పౌరులకే కాదు ఎవరికైనా కానీ, భారతదేశంలో రెసిడెన్స్ ఉంటున్న వారికి ఇస్తారు. సో ఇప్పుడు మీకు ఏదో విదేశీ కోచ్లు వచ్చారనుకోండి, మన టీంని, స్పోర్ట్స్ టీమ్స్ని ట్రైనింగ్ కోసం అని చెప్పి, మన దేశంలో వాళ్ళు ఇక్కడే ఉంటారు, మనం శాలరీలు ఇస్తూ ఉంటాము, బ్యాంక్ అకౌంట్లు కావాలి, ఇవన్నీ కావాలి. అట్లాంటి వాళ్ళకి ఆధార్ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు 180 రోజుల 90 రోజులు ఇండియాలో ఉన్న తర్వాత అప్లై చేసుకోవడానికి ఇది ఉంటుంది, అండ్ ప్రభుత్వం కూడా ఇస్తుంది. ఇప్పుడు ఆ ఆధార్ని తీసుకుని మీ పౌరసత్వానికి ఇది ప్రూఫ్ అని అంటే కాదు అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇప్పుడు ఎస్ఐఆర్ నమోదుకు ప్రూఫ్స్ ఏమేమి ఇవ్వాలి? సార్ ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ దీంట్లో చాలా రకరకాల ప్రూఫ్లు ఇచ్చారండి. కాకపోతే ఏమవుతుంది అని అంటే, ఒక తేడా ఏంటి అంటే, మిగిలిన వాటికి వీటికి మిమ్మల్ని ఫిజికల్గా వెరిఫై చేస్తారు. మీకు పాస్పోర్ట్ ఇచ్చినప్పుడు ఏదైతే వెరిఫికేషన్ ఉంటుందో చూడండి, పాస్పోర్ట్ ఇచ్చినప్పుడు ఏముంటాయండి, మళ్ళీ మీరు అవే ఆధార్లు ఇస్తాం మనం. సరే, అడ్రస్ ప్రూఫ్ కోసం అనుకోండి, ఐడెంటిటీ ప్రూఫ్ కోసం అనుకోండి, మనం రేషన్ కార్డులు పెట్టొచ్చు, ఆధార్లు పెట్టొచ్చు, 10th క్లాస్ సర్టిఫికెట్లు పెట్టొచ్చు, బర్త్ సర్టిఫికెట్లు పెట్టొచ్చు. బర్త్ సర్టిఫికెట్లు లేకపోతే అఫిడవిట్లు ఎవరో పోయి, ఇగో నా వాంగ్మూలం నేను ఇస్తున్నాను, నేను పలానా రోజు పుట్టాను అని చెప్పి నాకు నా తల్లిదండ్రులు చెప్పారు, ఇది విషయము అని చెప్పి పెడితే సంతకాలు పెట్టేసి మొత్తం మీద. కాకపోతే పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. మీవి ఈ పర్టికులర్ ఇప్పటి వరకు కూడా దేశంలో, అందుకే కదండి మేము ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలనేది, నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్. ఎవరు మన పౌరులో కూడా తెలియని దౌర్భాగ్యపు స్థితిలో భారతదేశం ఉంది.
ఆ ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అది మేము చేస్తామన్నప్పుడల్లా కాంగ్రెస్ వారు అడ్డుకుంటూనే ఉంటారు. ఎందుకంటే పౌరులు ఎవరు, విదేశీయులు ఎవరు అని తెలిస్తే, అరే మాకున్న 10% ఓటు బ్యాంకు మరి అక్కడి నుంచి అటే వెళ్ళిపోతే ఎట్లాగయ్యా అన్నది వాళ్ళ కన్సర్న్. ఓకే ఓకే దొంగ ఓట్లు ఒకసారి కాదు, అసలు దొంగ రామ్మోహన్ పౌరులు రావు కావాలి గారి మాకు మన విశ్లేషణ టెక్నాలజీ తీసుకుందాం. వాళ్ళ ఇది ఓకే. ఏం చేస్తామండి, రామ్మోహన్ మనమైతే రావు గారి విశ్లేషణ తప్పదు కదా, మన పౌరులకే మనం